శవాలు రాజకీయాలు చేయవు కానీ రాజకీయాలకు శవాలు పనికొస్తాయి. 2019 ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య అన్నటువంటిది రాజకీయానికి ఉపయోగించుకుందాం అనుకుంది తెలుగుదేశం పార్టీ. ఎలాగా వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించింది జగనే అని చెప్పే ప్రయత్నం చేసింది. కొంతమంది అవినాష్ వాళ్ళ పిఎస్సు అట్లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసింది. వివేకానంద రెడ్డి పిఎస్ని అరెస్ట్ చేసింది, ఇంకొకళ్ళని అరెస్ట్ చేసింది. దాంతో అటుపైకి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఇటు జగన్ వెళ్ళి కోర్టులో కేసు వేయడం, దాని మీదన ఏదైతే మాట్లాడకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదే సందర్భంలో జగన్ మాట్లాడడం బిగిన్ చేశారు. ఏంటి మా బాబాయిని గొడ్డలతో నరికి చంపారు అని. అలాగే అటు పక్కన సునీత కూడా అదే రైట్ చేసుకుంటూ వచ్చింది. అన్యాయం చేస్తున్నారు, మా నాన్నని చంపేశారు, తెలుగుదేశం వాళ్ళే చంపేశారు, బీటెక్ రవే చంపించాడు, లేకపోతే ఆదినారాయణ రెడ్డి చంపించాడు అంటూ వాళ్ళు దాని మీద కేసు వేస్తామన్నారు. అదంతా నడిచింది. అనుకున్నది వివేకానంద రెడ్డి మర్డర్ని పాజిటివ్గా మలుచుకోవాలని చంద్రబాబు అనుకుంటే నెగిటివ్ అయింది చంద్రబాబుకి. దానివల్లనే ఓట్లేశారని చెప్పను, కానీ అది కూడా వన్ ఆఫ్ ద నెగిటివ్ పాయింట్ అయింది. చివరికి చంద్రబాబు గద్దె దిగడం, జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కడం. చివరికి ఆ కేసులో సిబిఐ విచారణ కోరిన జగన్ ఆ తర్వాత సిబిఐ విచారణ పక్కన పెట్టి సిఐడి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, సిఐడి కూడా కాదు సిట్తో విచారణ చేయించడం. ఆ తర్వాతన ఎవరిని అరెస్ట్ చేయకపోవడం. ఈలోపు ఎవరైతే సునీత కోర్టును అప్రోచ్ అవ్వడం, అన్నతో విభేదించడం, ఆ పైన హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ ప్రారంభించింది. ఆ విచారణలో వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అదే దస్తగిరి, అదే సునీల్ యాదవ్, ఆ తర్వాత దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, అట్లాగే గంగిరెడ్డి, ఎర్రగంగిరెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరిది అరెస్టులు జరిగింది. సీన్ కట్ చేస్తే జగనే చేయించాడని చూపించే ప్రయత్నం తర్వాత వచ్చినటువంటి అధికారి రామ్ సింగ్ చేస్తే, జగన్, అవినాష్ వీళ్ళందరూ దాన్ని కోర్టులో రివర్స్లో చేసే ప్రయత్నం చేసుకొచ్చారు. పెద్ద సినిమా నడిచింది, అయిపోయింది. దాంట్లో జగన్ హంతకుల్ని కాపాడుతున్నాడంటూ సునీత తల్లి, వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ, అట్లాగే షర్మిల వీళ్ళందరూ దాన్ని రాజకీయ ప్రచారాస్త్రంగా మలిస్తే తెలుగుదేశం అనుకూల మీడియా హైలైట్ చేసింది. అప్పుడే చెప్పా, ఇది ఇన్నాళ్ళు పట్టించుకోలేదు, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు వచ్చింది, ఇప్పుడు వాడుతున్నారు, ఎలక్షన్స్ అయ్యాక ఏం చేస్తారో చూద్దాం. ఎలక్షన్స్ అయిపోయినాయి, సునీత మాట్లాడట్లా, వాళ్ళ ఆయన మాట్లాడట్లా, అట్లాగే చంద్రబాబు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు దాని మీద. అంటే ఆ శవం ఆనాటి 19 ఎన్నికల్లో పనికొచ్చింది, ఈనాడు ఆ అంశం పనికొచ్చింది. ఇది ఈ దఫా తెలుగుదేశానికి మేలు చేస్తుందా, యాంటీ జగన్కి పనికొస్తుందా చూడాలి.